ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి జాతకులారా, మీ పట్టుదలకు ఫలితం దక్కే అద్భుత గడియలు రానే వచ్చాయి. రాబోయే 24 గంటల్లో మీ జాతక చక్రంలో సూర్యుడు ఇచ్చే శక్తితో కుబేర యోగం మీ తలరాతను తిరగరాయబోతుంది. గ్రహాల గతి అనుకూలకంగా మారిన ఈ వేళ మీ దరిద్రం తొలగి అఖండ ఐశ్వర్యం సిద్ధించే ఆ 3 రహస్యాలు ఇప్పుడే తెలుసుకోండి. మరి స్నేహితులారా, ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, గ్రహాల గతి మారుతుంది. మీ తలరాతను తిరగరాయడానికి సమయం సిద్ధమయ్యింది. స్నేహితులారా, అదృష్టం మీ తలుపు తడుతున్న ఈ వేళ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన ఈ రహస్యాలను పొరపాటును కూడా ఎవరికి చెప్పకండి. ఆ రహస్యాలు ఏంటి, కుబేర యోగం మీకు ఎలా దక్కబోతుంది అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎవరు లేని చోట ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. విషయంలోకి వెళ్లే ముందు, ఎవరైతే పరమేశ్వరుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా పరమేశ్వరుడు, మహావిష్ణువు, లక్ష్మీమాత మీపై, మీ కుటుంబంపై సిరి సంపదల వర్షం కురవాలని, మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే మీ అదృష్ట యాత్ర మొదలయ్యింది. స్నేహితులారా, మేషరాశి వారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే, నేను బలహీనుణ్ణి కావచ్చు కానీ నన్ను విడిచేయడం ఎవరి వల్ల కాదు అనే మొండితనం మీలో ఉంటుంది. మిమ్మల్ని కిందకు లాగాలని, మీ ఉనికిని దెబ్బతీయాలని శత్రువులు ఎన్ని వందల రకాలుగా ప్రయత్నించవచ్చు, కానీ ఒక్కసారి మీరు గనక రంగంలోకి దిగితే మిమ్మల్ని ఆపడం ఆ శత్రువులకే కాదు, వారి 7 తరాల వారికి సాధ్యం కాదు. అంతటి పట్టుదల మీ సొంతం. అయితే గడిచిన రోజుల్లో మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆ ఆశలన్నీ అడుగు దూరంలో ఆగిపోయినట్టుగా అనిపించింది కదా. మీరు చాలా లోకజ్ఞానంతో ఆలోచించే వ్యక్తులు, కానీ గత కొన్ని రోజులుగా ఆ ఆలోచనల కంటే మీ భావోద్వేగాలు ఎక్కువైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. మీ బృందానికి మీరు లక్ష్యాన్ని ఇచ్చి ఉండవచ్చు, పని ఇలా జరగాలి అని ప్రణాళిక వేసి ఉండవచ్చు, కానీ ఏది అనుకున్నట్లుగా అమలు అవ్వలేదు. చివరికి విసిగిపోయి ఆజ్ఞలు మీ చేతుల్లోకి తీసుకున్న ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలోనే రాలేదు. దీనివల్ల మీరు విపరీతమైన అసహనానికి లోనయ్యారు. ఆ నిరుత్సాహం వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. పైగా ఇంట్లో గొడవలు, భార్యతో మనస్పర్ధలు, కార్యాలయంలో వాద వివాదాలు ఇవన్నీ కలిసి మిమ్మల్ని మానసికంగా చాలా కృంగదీసేశాయి. కానీ గుర్తుంచుకోండి, సాధారణంగా చెప్పే రాశి ఫలాలు అందరికీ ఒకేలా ఉన్నా మీ వ్యక్తిగత జాతకం ప్రకారం వేరుగా ఉంటుంది. ఇంత అద్భుతమైన సమయం వస్తున్న మీకు ఫలితాలు అందడం లేదంటే దానికి కారణం మీ జాతకంలోని దోషాలు కావచ్చు. మేషరాశి వారు చాలా మంచి మనసున్న వారు. ఎవరినైనా ఇష్టపడితే వారికి ప్రాణం ఇస్తారు. అవతలి వ్యక్తి మోసం చేస్తున్నా 100 తప్పుల పైన చేస్తున్నా నావాడు కదా అని సర్దుకుపోతారు, కానీ ఈ సర్దుకుపోయే తత్వమే మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టేస్తుంది. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో ఆ ఇబ్బందులకు ముగింపు పలకబోతున్నాం. కుబేర యోగం అంటే ఊరికే రాదు. దానికి మీరు చేయవలసిన పనులు, దాచవలసిన రహస్యాలు ఏమిటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. నిజానికి అందరు చెప్పే రాశి ఫలాలు ఒక ఎత్తు అయితే మీ వ్యక్తిగత జాతకం మరో ఎత్తు. అందరికీ బాగుంటుంది అంటున్నారు కదా, మరి మాకెందుకు కలిసి రావడం లేదు అని సందేహం మీకు రావచ్చు. దానికి సమాధానం మీ జాతకంలోనే ఉంటుంది. స్నేహితులారా, మేషరాశి వారి గురించి ఒక చేదు నిజం చెప్పనా? మీరందరితో కలిసిపోదామని, అందరిని ప్రేమగా చూసుకుందామని ఎంత ప్రయత్నించినా ఎదుటి వారు మాత్రం మిమ్మల్ని కావాలని లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. మీలోని 100 మంచి పనులు ఎవరికి కనిపించవు, కానీ మీరు చేసే ఒక చిన్న పొరపాటు మాత్రం అందరికి భూదద్దంలా కనిపిస్తుంది. అవునా కాదా? నిజం అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అవును, ఇది నిజమని. నిజానికి దీన్ని నేను లోపం అనను, ఇది మీ స్వభావం. మీకేంటంటే ఏదైనా విషయం మనసుకు తగిలిందనుకో, ఇక దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే వదిలిపెట్టారు. దాని మూలల్లోకి వెళ్లి మరీ విశ్లేషిస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అవతల వ్యక్తులు మీ ప్రవర్తన చూసి చిరాకు పడుతూ ఉంటారు, కానీ మీలోని అసలైన గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని ప్రాణం పెట్టి పూర్తి చేస్తారు. క్రమశిక్షణ విషయంలో మిమ్మల్ని మించిన వారు ఉండరు. ప్రతిదీ మీ పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటారు, కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. 5 వేళ్లు ఒకేలా ఉండవు కదా. అలాగే లోకంలో అందరూ మీలాగే నిజాయితీగా, నిష్ణత్తులుగా ఉండాలని ఆశించడం వల్ల మీరు కొన్నిసార్లు నిరాశకు లోనవుతూ ఉంటారు. అయితే ఇక ఆ నిరాశకు చోటు లేదు. ఈ రాబోయే 24 గంటలు మొదలైనప్పటి నుండే మీలో ఒక కొత్త శక్తి మొదలవుతుంది. గతంలో మీరు ధైర్యం సరిపోక ఆపేసిన పనులు, ఆత్మవిశ్వాసం లేక వదిలేసిన కార్యాలు, వాటన్నిటిని ఇప్పుడు మోక్షం కలుగుతుంది. మంగళ గ్రహం, సూర్యుడు మరియు శనిదేవుడితో కలిసి మీ రాశిపై చూపే ప్రభావం వల్ల మీకు విపరీతమైన ప్రేరణ లభిస్తుంది. ముఖ్యంగా చంద్రుడు ధనిష్ట నక్షత్రం
నుండి శతభిషం వైపు వెళ్తున్న ఈ క్రమంలో అసలు ఈ పని నేను చేయగలనా అని ఆలోచించిన మీరు ఇప్పుడు ఈ పనిని నేనే పూర్తి చేస్తాను అనే ధైర్యంతో ముందుకు వెళ్తారు. స్నేహితులారా, ఇది కేవలం ఆలోచించే సమయం కాదు, మీరు ఇన్నాళ్లుగా వేసుకున్న ప్రణాళికలకు ఆచరణలో పెట్టవలసిన సమయం. మీరు చేసిన పరిశోధన, మీ అనుభవం ఇప్పుడు మీకు తోడవుతాయి. కాబట్టి సమయాన్ని అసలు వృధా చేయకండి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ బృందాన్ని కలుపుకుంటూ ముందుకు సాగండి. మీ జీవనోపాధి పరంగా, వ్యాపార పరంగా ఒక అద్భుతమైన మలుపు మీకోసం ఎదురు చూస్తుంది. మరి స్నేహితులారా, అయితే రాబోయే 24 గంటల్లో మేషరాశి వారికి అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎవరినైనా ఇష్టపడితే ప్రాణం ఇస్తారు. ప్రేమ విషయంలో మీరు ఎంత దూరం వెళ్తారంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నా, మీపై అధికారం చూపిస్తున్నా, వారిలో వేల తప్పులు ఉన్నా అవన్నీ తెలిసినా సరే నా వాడు కాదని భరిస్తారు. నా భర్తే నా దైవం అని సర్దుకుపోయే మహిళలు కూడా ఈ రాశిలో ఎందరో ఉన్నారు. కానీ ఇలా గుడ్డిగా నమ్మడం వల్లే మీరు చాలా సార్లు దెబ్బతింటున్నారు. ఇకపై ఈ అవసరం అయితే లేదు. రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఆ కష్టాలకు ముగింపు అయితే పలకబోతుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీ రాశి అధిపతి అయిన కుజుడు మరియు సూర్యుడు మీ రాశిలోని ఉచ్చ స్థితిలో చేరువవడం వల్ల మీ జాతకంలో పెద్ద మార్పు మొదలవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే మీ చేతికి సాక్షాత్ ఆ కుబేరుడి తాళం చెవి దొరికినట్టే. గత 4-5 నెలల నుంచి మీ పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎంతో కష్టపడుతున్న పనులు పూర్తి కావాల్సిన సమయంలో ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆగిపోయేది కదా. కార్యాలయంలో మీరందరికంటే నిజాయితీగా పనిచేసినా మీకు గుర్తింపు ఇవ్వకుండా నిన్నగాక మొన్న వచ్చిన వారికి పదోన్నతులు ఇవ్వడం, వాళ్ళని చూసి నేర్చుకోమని మీకు చెప్పడం, ఇవన్నీ మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాయి. ఇంట్లో కూడా పరిస్థితి అంతే. మీరందరితో కలిసిపోదామని, అందరిని ప్రేమగా చూసుకుందామని ఎంత ప్రయత్నించినా ఎదుటివారు మాత్రం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, చిన్న చిన్న పొరపాటు వెతికి పట్టుకొని విమర్శించడం లాంటివే చేస్తూ ఉంటారు. మీలోని మంచితనం ఎవరికి కనిపించడం లేదు. కేవలం లోపాలు మాత్రమే వెతుకుతుంటారు. ఇది మీకు చాలా కోపాన్ని తెప్పిస్తుంది కదా. అయితే కంగారు పడకండి. ఇప్పటి వరకు మీరు పడ్డ అవమానాలు, మీరు అనుభవించిన కార్యాలయ రాజకీయాలన్నీ కూడా ఇక గతం కాబోతున్నాయి. వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని రాబోయే 24 గంటల్లో మీకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ పథకాలన్నీ ఎలా అమలు చేయాలి, ఆ కుబేర యోగం మీకు ఎలా కలుగుతుంది అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఇక జీవనోపాధి మరియు వ్యాపార పరంగా చూస్తే ఈ సమయం మీకు అద్భుతమైన లాభాలు తీసుకురాబోతుంది. మీరు ఒక వ్యాపారస్తులైనా లేదా చిన్న దుకాణం నడుపుతున్నా మీ అమ్మకాలు ఊహించని విధంగా పెరుగుతాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా మీకు ఆదాయం పొందే అవకాశం ఉంది. దీని వల్ల మీ ముఖంలో మునపటి కంటే ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ ఆనందానికి అవధులు ఉండవు. కానీ స్నేహితులారా, ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. బయట పనులన్నీ చక్కగా సాగుతున్నా ఇంట్లో మాత్రం చిన్నపాటి చికాకులు, అసహనం వల్ల భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సంబంధాల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు అస్సలు వాదనలకు దిగకండి. మీ శక్తిని, ఆలోచనలను పని మీద కేంద్రీకరించండి. దీనికోసం మీకు ఒక అద్భుతమైన ఉపాయం చెప్తున్నాను. అదే ఏకాగ్రత ధ్యానం. మీరు ఎంత బిజీగా ఉన్నా ఉదయం కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పని ఇప్పుడే అయిపోవాలి, వెంటనే జరగాలి అనే మీ ఆతృతను ఇది అదుపులో ఉంచుతుంది. అవునా కాదా? మీ మనసులో ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడి నడుస్తూనే ఉంటుంది కదా. ఏదైనా పని 100% పూర్తయినా ఆ అవ్వని 2% గురించి ఆలోచిస్తూ బాధపడతారు. ఈ అలవాటు ఇప్పటి నుంచైనా మానుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు కొంచెం భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా మీ వ్యాపార రహస్యాలను లేదా సంబంధాల విషయాలను కొత్తగా పరిచయమైన వారితో గాని, పాత స్నేహితులతో గాని అస్సలు పంచుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉంటున్న వారే రేపు మీకు ఏదైనా చిన్న మనస్పర్ధ రాగానే మీ రహస్యాలను మీకు వ్యతిరేకంగా వాడే ప్రమాదం ఉంది. మంచి సమయం నడుస్తున్నప్పుడు దాన్ని సరిగ్గా వాడుకోకుండా ఇలాంటి పనికిరాని విషయాలు తలదూర్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకొని దాన్ని 100% కష్టపడి అమలు చేస్తారు. కానీ ఫలితం అనుకున్నట్టు రాకపోతే మాత్రం చాలా త్వరగా నిరుత్సాహపడిపోతారు. అలా కాకుండా ప్రతి వైఫల్యం నుండి ఒక పాఠం నేర్చుకొని ముందుకు సాగండి. అప్పుడే ఆ కుబేర యోగం మీకు సంపూర్ణంగా అందుతుంది. స్నేహితులారా, మేషరాశి వారిలో ఉండే అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? ఏదైనా ఒక చిన్న అపజయం ఎదురైతే చాలు దాని గురించి అతిగా ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తారు. ఆ పరాజయం నుండి అంత త్వరగా బయటపడలేరు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి వైఫల్యం మిమ్మల్ని విజయానికి ఒక అడుగు దగ్గరలో చేరుస్తుంది. గెలుపు నీదే అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. నిజానికి బయట వ్యక్తులు ఎవరో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనక్కర్లేదు. మీ అతిగా ఆలోచించే తత్వమే మీ విజయానికి అడ్డుపడుతుంది. కొన్నిసార్లు మీరే మీకు శత్రువుగా మారిపోతుంటారు. ముఖ్యంగా భాగస్వామి విషయంలో లేదా ఇతర సుఖాల విషయాల్లో మీరు చాలా ఎక్కువగా ఆశిస్తారు.
ఉంటారు. ఆ కోరికలు లేదా ఆశలు తీరకపోతే చాలు, ఇక మీ మనశ్శాంతి మొత్తం పాడైపోతుంది, మేధస్సు ఇంకాస్త పాడైపోతుంది. రాబోయే 24 గంటల మొదటి భాగంలో పనిపరంగా అన్ని బాగుంటాయి, పనులన్నీ ఒక క్రమంలో సాగుతాయి. కానీ బంధాల విషయానికి వస్తే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను వీటిని మీకు వివరంగా తెలియజేస్తున్నాను. మరి మీ మానసిక ఒత్తిడి నుండి, ఇతరుల మాటల వల్ల కలిగే బాధ నుండి బయటపడడానికి మేషరాశి వారికి ఒక అద్భుతమైన పరిహారం చెప్తున్నాము. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా లేదా ఏదైనా మాట మిమ్మల్ని బాగా నొప్పించినా రాత్రి పడుకునే ముందు ఒక శక్తివంతమైన నివారణ చేయండి. ఆ పరిహారం ఏమిటి అంటే, రాత్రి నిద్రపోయే ముందు 1 నిమిషం పాటు ఒక లవంగాన్ని నోట్లో ఉంచుకోండి. ఆ సమయంలో మీ మనసులో నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేనెప్పుడు సంతోషంగా ఉంటాను, నాకు అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి, నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని బలంగా నమ్ముకోండి. ఆ లవంగ రుచిని ఆస్వాదిస్తూ ఆ సకారాత్మక ఆలోచనలు చేయండి. ఈ 2 నిమిషాల తర్వాత దాన్ని బయట పారేయండి. దీంతో పాటు మీ ఇంట్లో రోజువారీగా కొన్ని మంచి మాటలు చెప్పుకోవడం మొదలుపెట్టండి. నాకు తోడుగా ఉన్నవారు నన్ను చాలా ప్రేమిస్తున్నారు, నన్ను ఎంతో గౌరవిస్తారు అని మీకు మీరే చెప్పుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మంచిగా మారుస్తుంది. మీరు పనిచేసే చోట జరిగే రాజకీయాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. రాబోయే 24 గంటలు ఈ కుట్రలు కొంచెం ఇబ్బంది పెట్టినా మీ పని మాత్రం ఆగదు. అయితే ఈ నకారాత్మక ఆలోచనల నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతిరోజు మీరు పని మొదలు పెట్టే ముందు, ప్రతి ఒక్కరు నా పనిని ప్రేమిస్తారు, నేను ఎప్పుడు మంచిగా ఉంటాను, నా చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీపై అధికారులు, మీ పెద్దలు మీ పనిని మెచ్చుకుంటున్నారని ఊహించుకోండి. గుర్తుంచుకోండి, మీరు చేసే పని మొదట మీరు ప్రేమించాలి. అది చిన్న పనా లేదా పెద్ద పనా అని కాదు, మీ పని మీద మీకు గౌరవం ఉన్నప్పుడే లోకం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఏ రాశి వారికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే ఈ పని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మరో ముఖ్యమైన విషయం, మీ కోరికలను లేదా లక్ష్యాలను ఒక కాగితం మీద రాయడం మొదలు పెట్టండి. దీనికోసం తెలుపు రంగు లేదా ఎరుపు రంగును మాత్రమే వాడండి. మేషరాశి వారికి ఇవి అదృష్టాన్ని ఇచ్చే రంగులు. ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయి. ఇక ఆరోగ్యాన్ని విషయానికి వస్తే, రాబోయే 24 గంటల వరకు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు లేదా అతిగా ఆలోచించడం వల్ల వచ్చే కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నరాల బలహీనత లేదా చర్మ సంబంధిత చిన్నపాటి అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీ ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బయటి భోజనం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటిస్తూనే మీ దృఢ నిశ్చయంలో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా రోగ నిరోధక శక్తి చాలా బలంగా ఉంది అని పదే పదే చెప్పుకోండి. మనసు బాగుంటే సగం రోగాలు అవి తగ్గిపోతాయి. స్నేహితులారా, ఆరోగ్య విషయంలో మీరు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. ఈ మార్పు చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యం అనే పదం ఇక్కడ చాలా చిన్నది అవుతుందేమో, అంతటి భారీ మార్పులు మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా మీలో చాలా మందికి పిత్రార్జిత ఆస్తి గొడవలు ఉండవచ్చు. మీ తండ్రి వైపు నుండి గాని లేదా మీ మామగారి వైపు నుండి గాని మీకు రావాల్సిన ఆస్తి వాటా విషయంలో ఇన్నాళ్లు ఏవో ఒక అడ్డంకులు వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. అదృష్ట దేవత లక్ష్మీమాత మీపై కన్నేసింది. ఆస్తిపాస్తుల విషయంలో మీకు రావాల్సిన హక్కు ఖచ్చితంగా మీకు దక్కుతుంది. అంతేకాదు, మీరు ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డబ్బు సంపాదించడం మీకు కొత్తేమీ కాదు. ఎన్నాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఇప్పుడు వచ్చే ఆదాయం మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇన్నాళ్ళు మీకు ఉన్న అతిపెద్ద తలనొప్పి ఏమిటంటే, సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం. చేతికి చిల్లి గవ్వ అందక ముందే ఖర్చులు సిద్ధంగా ఉండేవి కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఆదాయం పెరగడమే కాదు, మీ డబ్బును పొదుపు చేయగలిగే స్థాయికి వస్తారు. అయితే ఇక్కడే మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది కదా అని ఆ వస్తువు కొందాం, ఈ వాటాలో పెట్టుబడి పెడదాం అని ఆతృత పడకండి. ఇతరుల మాటలు విని తొందరపడి పెట్టుబడులు పెడితే ఇప్పుడు వచ్చిన లాభం కాస్త నష్టంగా మారే ప్రమాదం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ తెలివితేటలతో ఆలోచించి మాత్రమే అడుగు వేయండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మీ జాతకంలో పదోన్నతి యోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని విమర్శించిన వారు, మీ పనిని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు నోరు మూసుకోక తప్పదు. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనికి తగిన ప్రశంసలు. ఒకసారి మీ పనిపై మీకు ఆసక్తి పెరిగిందంటే మీ చుట్టూ ఉన్న చెడు అంతా మాయమైపోతుంది. మీ సకారాత్మక శక్తిని మిమ్మల్ని అందరితో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు మంచిగా ఉంటే లోకం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది. స్నేహితులారా, ఒకటి గుర్తుంచుకోండి, మీ
గురించి మీరేమనుకుంటున్నారో ఎదుటివారు కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తారు. కార్యాలయానికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు మౌనంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ముఖం పెట్టుకుని ఉంటే వచ్చే అవకాశాలు కూడా మీ చేతి దాకా వచ్చి చేజారిపోతాయి. చేతికి అందింది నోటికి అందలేదు అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో ఈ రోజున మీకు చాలా అద్భుతమైన యోగాలున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పేరు మారుమ్రోగుతుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ మాటను అందరూ వింటారు. మీ పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. ఒకవేళ మీరు చాలా కాలంగా బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో మీ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువనిచ్చి మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అదృష్టం తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బంధాల విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతాయి. నిజానికి ఈ రోజున సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్న శుభతరుణంలో మీ బంధంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోవడం మొదలవుతాయి. భాగస్వాముల మధ్య ఉన్న దూరం తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఇది ఇంకా పెరిగి బంగారాన్ని తవ్వి అబ్బినట్టుగా అవుతుంది. గతంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసిన, మీ మధ్య గొడవలు జరిగినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా అవన్నీ మర్చిపోయేంత మంచి వాతావరణం మీ ఇంట్లో ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. అయితే మీ మనసులో మాత్రం ఎప్పుడు ఒకటే ఆలోచన తిరుగుతుంది. గడిచిన రోజుల్లో నేను ఇంకా ఏదో చేయాల్సింది, ఆశించిన లాభం రాలేదు, ఖర్చులు పెరిగాయి అని బాధపడుతుంటారు. ఆ ఆలోచన నుండి బయటికి రండి. జీవనోపాధి మీద దృష్టి పెట్టండి. కానీ అదే సమయంలో మీ శక్తిని సమతుల్యం చేసుకోవడం నేర్చుకోండి. అతిగా ఆందోళన చెందితే వచ్చే ఫలితం కూడా సరిగ్గా ఉంటుంది. మీరు వృత్తిపరంగా ఏ రంగంలో ఉన్న ఈ రాబోయే 24 గంటలు మీకు మంచి ఖాతాదారులను మంచి గుర్తింపు తీసుకొస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు కేవలం ఈ కాలానికే కాదు, మీ జీవితం మీకు మేలు చేస్తాయి. ఆ నివారణలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్నేహితులారా, వృత్తిపరంగా మీకు ఈ సమయంలో అద్భుతమైన ఖాతాదారులు దొరుకుతారు. ముఖ్యంగా విదేశీ సంబంధాలు ఉన్న వారికి, దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వారికి ఊహించని శుభవార్తలు అందుతాయి. గత 4-5 నెలలుగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు సమసిపోయి ఇది గ్రహాల అనుకూలత వల్ల జరుగుతున్న మార్పు. మీ కర్మఫల ఎన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ కర్మ సమతుల్యం అయ్యే సమయం వచ్చింది. అందుకే సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన విషయాలు తలదూర్చి మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త. మీ ప్రణాళికలు గాని, మీ మనసులోని రహస్యాలు గాని ఎవరితోని పంచుకోకండి. పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎక్కడ చాటింపు వేయవద్దు. ఎందుకంటే మీరు ఎవరినైతే సొంత వారు అనుకుంటున్నారో వారే రేపు మీకు పరాయి వారయ్యే ప్రమాదం ఉంది. అందరినీ నమ్మాను, చివరికి ఒంటరినయ్యాను అని బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి. మీ జీవిత భాగస్వామిని, మీ స్నేహితులను ఎంచుకోవడంలో వివేకంతో వ్యవహరించండి. పని పూర్తయ్యే వరకు మీ వ్యూహాలను రహస్యంగా ఉంచడమే మేషరాశి వారికి శ్రేయస్కరం. ఆర్థిక పరంగా చూస్తే రాబోయే 24 గంటల్లో తర్వాత మీ అదృష్టం మారుతుంది. ధనకారక ఉత్తేజితమవుతుంది. ఆరోగ్య సమస్య విషయంలో కూడా మీకు ఊరట లభిస్తుంది. ఎన్నాళ్ళు మీకు పని చేయని ఔషధాలు కూడా ఇప్పుడు అద్భుతంగా పనిచేయడం మొదలు పెడతాయి. సరైన వైద్యుల సలహాలు అందుతాయి. అయితే మీ ఆహార విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉండాలి. మీ భోజనంలో వీలైనంత వరకు పాలు, పెరుగు మరియు తెల్లని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే తెలుపు రంగు మీకు ఒక శక్తిని ఇచ్చేది. మీ వ్యక్తిత్వాన్ని, మీ జీవితాన్ని మార్చే 2-3 పనులు ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయం పరమేశ్వరుడి లింగానికి ఆ మహావిష్ణువు మరియు లక్ష్మీ మాతను స్మరిస్తూ నీటితో అభిషేకం చేయండి. ఇది మీ మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ ఇంటి పరిసరాలను ఇప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. అది మీ ఇంట్లోకి సకారాత్మక శక్తిని తీసుకొస్తుంది. మీ ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు తెల్లని పూలు పూసే మొక్కలు పెంచండి. అది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని, సకారాత్మక శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన పరిహారం చెప్తున్నాను, గమనించండి. ఈ రోజున 7 మారేడు దళాలు తీసుకొని ఒక తెల్లని వస్త్రంలో ఉంచండి. పరమేశ్వరుని మరియు మహావిష్ణువు స్మరిస్తూ లక్ష్మీమాతను ప్రార్థిస్తూ బిల్వపత్రాలు సమర్పించి ఆవునేతో దీపం వెలిగించండి. మీ మనసులోని కోరికలను, ముఖ్యంగా మీ అతిగా ఆలోచించే అలవాటు తగ్గాలని, చెడు దృష్టి పోవాలని మొక్కుకోండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 3-4 నిమిషాల పాటు జపించండి. ఈ దళాలను లేదా వస్త్రాన్ని మీ దగ్గరే ఉంచుకొని వారం తర్వాత ప్రవహించే నీటిలో కలిపేయండి. ఇలా చేయడం వల్ల మీ పనుల్లో ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మరో ముఖ్యమైన విషయం, మీరు చాలా మంచి మనసున్న వారు. ఇతరుల ఎదుగుదల చూసి మీరు ఎప్పుడు కుమిలిపోరు. పైగా వారు బాగుంటే సంతోషిస్తారు. పక్కవాడు కొత్త వాహనం కొంటే వీడు కొన్నాడని ఏడవకుండా వాడు బాగున్నాడు దేవుడా, నాకు కూడా అటువంటి వాహనం ఇవ్వు అని మంచిగా కోరుకుంటారు. ఇంతటి గొప్ప స్వభావం ఉన్న మీ నకారాత్మక త్వరగా సోకుతుంది. అలాగే దిష్టి నివారణ ఏమిటంటే రాత్రి
పడుకునే ముందు కొంచెం ఉప్పు, ఎండుమిర్చి మరియు పచ్చకర్పూరం తీసుకొని మీ తల చుట్టూ తిప్పుకొని వాటిని కాల్చేయండి. ఇది మీపై ఉన్న దుష్టి దోషాన్ని, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మరి స్నేహితులారా, మీకు మరో ముఖ్యమైన విషయం, మీ పేరు, మీ అదృష్ట సంఖ్య లేదా మీ వ్యాపార నామం మీ అదృష్టాన్ని ఇస్తున్నాయా లేదా నష్టాన్ని కలిగిస్తున్నాయా అనేది ఒకసారి తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. అలాగే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వల్ల అనవసరమైన గొడవలు లేదా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయేమో గమనించండి. ఎన్నాళ్ళుగా మీరు సంపాదించిన సొమ్ము ఎందుకు వృధా అయిపోతుందో అర్థం కాకపోతే మీ ఇంటి వాస్తును ఒకసారి సరిచూసుకోవడం మంచిది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.